అందరికీ వందనాలు. మహోన్నతుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. వినరా, దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలో వచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మనం దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నాం? మనము దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకుంటామో అంతవరకే ఆయన లోబడతాం, అంతవరకే ఆయనను ఘనపరుస్తాం, అంతవరకే ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోగలుగుతాం. దేవుడు అనంతుడు, దేవుడు అనంత జ్ఞాని. ఆయన ఆదియు ఆయనే, అంతము ఆయనే, ఆద్యంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఇంత శ్రేష్టమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము అంత శ్రేష్టమైన ఆత్మీయతను ఎందుకు కలిగి లేవు? పేరుకు క్రైస్తవులము, క్రీస్తు లక్షణాలు లేవు. క్రీస్తు లక్షణాలు ఏంటి? వాక్యం పరిశీలనగా చూసినట్లయితే ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, క్షమించువాడు, ప్రేమించువాడు, విడువక ప్రేమించువాడు, ద్రోహం చేస్తాడని తెలిసినా సరే క్షమించి ప్రేమించినవాడు, అబద్ధములాడుతాడని తెలిసినా సరే పేతురును నేను నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి పేతురు మీద, అంటే అతని ద్వారా సంఘాన్ని కడతాడు. ఏ విధంగా? ఆయన ప్రసంగిస్తే ఒకేసారి 3,000 మంది సంఘంలో చేర్చబడతారు, బాప్తిజం తీసుకుంటారు. అంటే అర్థం ఏంటి అంటే క్రీస్తుని స్వరక్షణగా అంగీకరించి మారు మనసు పొంది దేవుని కొరకు జీవిస్తామనే శ్రేష్టమైన కమిట్మెంట్ని ఇస్తారనమాట. అట్టి రీతిగా సంఘము ఆయన ద్వారా కట్టబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నాం? మనం దేవుణ్ణి ఎంతవరకు ఘనపరుస్తున్నాం? వాక్య వెలుగులో చూసినట్లయితే ఒకసారి రోమిలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 34లో చెబుతా ఉన్నాడు, ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు కదా. కానీ మనం ఏం చేస్తుంటాం? మనము ఆయన అర్థం చేసుకున్నంత మట్టుకు భక్తి చేసేస్తూ ఉంటాం. ఉపవాసం చేస్తే చాలు దేవుడు మనకు దీవించేస్తాడు, లేదా పాపం జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు దేవుడు మనల్ని దీవించేస్తాడు, లేదా 7 వారాలు గుడికి వెళ్తే చాలు, లేదంటే అది చేస్తే చాలు, ఇది చేస్తే చాలు, మనం చర్చకు ఆనుకొని ఉంటే చాలు, పాస్టర్ గారి ఇంట్లో పనులు చేస్తే చాలు దేవుడు దీవించేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు సంఘముగా సంఘ సహవాసము కలిగి ఉంటూ సంఘపు కార్యక్రమాల్లో నువ్వు ఉత్సాహంగా పాల్గొన్నట్లయితే నీవు అనేకులకు ప్రేరణగా నిలిచి ఒకరి మధ్య ఒకరు, అంటే ఆ ఆత్మీయుల మధ్య ఎవరైతే ఉన్నారో శ్వాసలు, ఆ ఆత్మీయుల మధ్య ప్రేమ, సమాధానము, నెమ్మది, ఒకరినొకరు గౌరవించుకోవడము, ఒకరి ఎడలో ఒకరు బాధ్యత కలిగి ఉండడము, ఒకరినొకరు పురుకొల్పుకొనే ఆత్మీయత ఎదుగుతుంది అని చెప్పి సంఘ సహవాసాన్ని దేవుడు ప్రోత్సహించాడు. పైగా ఈ సంఘాన్ని దేవుని రాజ్యము అంటున్నాడు ఆయన. మరి అట్టి రీతిగా ఉండాల్సిన మనము ఏం చేస్తూ ఉంటాం? ప్రభువా, నాకు అది వచ్చేది ఉంది, త్వరగా రప్పించేవా? ప్రభువా, నాకు వాడు ఇచ్చేది ఉంది, త్వరగా ఇచ్చేలా చేయవా? ప్రభువా, నేను పెట్టుబడి పెట్టాను, లాభం నాకు వచ్చినట్లుగా చూడవా అని చెప్పి దేవుడికి సలహాలు ఇస్తుంటాం. తప్పు సుమ్మి. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. కాబట్టి మనం ఏం చేయాలి? యోహాను రాసినటువంటి 2వ పత్రికలో చూడండి, 1వ అధ్యాయము 2వ వచనంలో, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు
మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మేము నిజముగా ప్రేమించుచున్నాము. అంటే నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ స్థిరముగా నిలవాలి, క్రీస్తునందు నిలవాలి, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఎవరైనా విశ్వాసాలు వస్తే వారి దగ్గర వారికన్నా గొప్ప విశ్వాసాలు నటించేస్తా ఉంటాం. అది మనం ఎరిగినదా? నువ్వు ఎంత భక్తి చేస్తావో అంత నువ్వు దేవుని తెలుసుకున్నావు. ఎంతగా నువ్వు భక్తి చెయ్యలేకపోతావో నువ్వు దేవుడిని ఎరగనట్టే. ఎంతగా నువ్వు క్రీస్తుని కలిగి ఉంటావో, క్రీస్తు ఆత్మను కలిగి ఉంటావో, ఆత్మానుసారుడుగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో అంత నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు, అంతగా నువ్వు క్రీస్తుని కనపరిచినట్లు. ప్లీజ్ సహోదరి సహోదరులారా, ఎంతవరకు ఎరిగి ఉన్నావు నువ్వు దేవుని? నువ్వు పాపం నుంచి పూర్తి వేరైపోయావా? దేవుడు పరిశుద్ధుని నువ్వు తెలుసుకున్నట్లు. నువ్వు ఇతరులను ద్వేషించడం మాని, దూషించడం మాని, ప్రేమించడం మొదలుపెట్టావా? దేవుడు ప్రేమమయుడు అని నువ్వు తెలుసుకున్నట్లు. ఎదుటివాడు కీడు చేస్తున్నా సరే వాడి స్వభావమే అడ్డిదని చెప్పి వాళ్ళతో ఉంటూ నువ్వు తిరిగి వాళ్ళకి కీడు చేయకుండా సమాధానంగా నువ్వు ముందు కొనసాగావా? దేవుడు సమాధానకరుడు అని చెప్పి నువ్వు తెలుసుకున్నట్లు. ఏం తెలుసుకున్నావు క్రీస్తు గురించి? ఎవరైనా మనకి కీడు చేస్తే చాలిక వాళ్ళు ఊసిపట్టం, వాళ్ళు జోలి పట్టం, పైగా శాపాలు పెడతాం. అదా క్రీస్తుని మనం తెలుసుకున్నది? ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ఎంతగా మారు మనసు పొందుతావో, ఎంతగా క్రీస్తు సారూప్యతలకి మరల్చబడతావో అంత నువ్వు దేవుని తెలుసుకున్నట్లు. లేదంటే క్రైస్తవ విశ్వాసిక సంవత్సరాలు తరలిపోతూ ఉంటాయి, కానీ నీలో మార్పు లేని వాడిగా ఉంటే ఒక రోజు వస్తుంది, ఫలింపని ప్రతి చెట్టును గొడ్డలి వేరున పెట్టబడింది, నరికి వేయబడతాము అని చెప్పబడిన రీతిగా మనము తొలగించబడతాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏదో భూమి మీద బతికడానికి పుట్టలేదండి. క్రీస్తు స్వభావాన్ని సారూప్యతను సంతరించుకొని ఆయన పోలికలకు మారి ఆయనను ప్రకటించడానికి క్రియల ద్వారా, మళ్ళీ ఏదో కరపత్రులు పట్టుకొని మైకులు వేసుకొని పెద్ద పెద్ద గుంపులుగా వెళ్ళిపోయి ఊరంతా చాటడం గురించి కాదు నేను మాట్లాడుతుంది. అది ఎవరైనా చేస్తారు, అలా చాలా మంది చేస్తున్నారు, దేవుని వాళ్ళకి దీవించిన దాకా. కానీ నీ యొక్క స్వభావము చేత, నీలో మార్పు చేత, నీ యొక్క సాక్ష్యము చేత, నీ యొక్క వొకాబులరీ అంటే మాట తీరు, నువ్వు అప్పుడు క్రీస్తుని ఎదిగినంటే పేరుకు నువ్వు క్రైస్తవుడు. నోటి నుంచి పాటలు భలే వస్తాయి, ఏసన్నకు మించిపోతావు నువ్వు రాగాలు తీయడం. చాలామంది కొత్త వీడియో డైరెక్టర్స్కే సలహాలు ఇచ్చేంత స్థాయికి నువ్వు పాటలు పాడేస్తావు, పాటలు రాసేస్తావు. ఉపయోగం ఏంటి? క్రీస్తు ఎక్కడా? ఆయన స్వభావం ఎక్కడా? ఆయన పోలిక ఎక్కడా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతవరకు నువ్వు దేవుని తెలుసుకున్నావు? యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం చూసినట్లయితే 2 నుంచి చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఏంటి? క్రీస్తుని కలిగి ఉన్నాము అనుకుంటూ భ్రమపడి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇదే క్రైస్తవ్యం అని క్రైస్తవ్యానికి మచ్చలా తయారయ్యే కొంత సోకాల్డ్ క్రైస్తవుల పరిస్థితి, దుస్థితి ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉంది. పిల్లరా, సంపాదించుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయండి. క్రైస్తవ్యాన్ని వాడుకోకండి. కొంతమంది రకరకాల తైలాల పేరిట, శుద్ధ జలాల పేరిట, ఇప్పుడు పేర్లు పెట్టి పిలవడాల పేరిట పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అది కాదు పరిచర్య.
అది కాదు పరిచర్య. క్రీస్తుని ఎరిగిన ప్రాంతానికి వెళ్ళు, క్రీస్తును ప్రకటించు. నువ్వు వాళ్ళలో ఒకటిగా జీవించు. నీ యొక్క మంచితనం చేత, నీ యొక్క మారు మనసు చేత, నీ యొక్క గుణాల స్వభావ లక్షణాల చేత అక్కడ ఉన్న వారి నీ యొక్క ప్రేమను ప్రకటించి, సువార్తను ప్రకటించి, వారిలో మార్పును, మారు మనసును కలుగచేయి. అది దేవుడు కోరుకునేది. ఆ ఆలోచన ఎప్పుడు నీకు వస్తుందో అంతగా నువ్వు దేవుడిని ఎరిగినట్లు. చూడండి, ఇదివరకే అది లోకంలో ఉన్నది. ఇది క్రీస్తు విరోధి. చిన్న పిల్లలారా, నిన్ను నన్నే చెప్తా ఉన్నాడు, ఇంకెన్నాళ్ళరా మరగుజ్జులా ఉంటారు, ఇంకెన్నాళ్ళ చిన్నపిల్లల్లాగా ఉంటారా, ఇంకా ఎన్నేళ్ళు మీరు ఇంకా విశ్వాసము, బాప్తిజము, మారు మనస్సు, ప్రేమ, జాలి, దయ, కనికరము, ఇవి బేసిక్సే. ఈ బేసిక్స్లో ఇంక మనం ఎదగలేకపోతున్నాం. దేవునితో సహవాసం ఇంకెప్పుడు, ఆయనతో పాటు ముచ్చటించే అవకాశం ఎప్పుడు, నీలో ఉన్న శారీరక కోరికలు తరిగేది ఎప్పుడు, నీ శరీరము హెచ్చుగా ఉన్నప్పుడు నీ ఆత్మ కృంగిపోతూ ఉంటారే, అంతలా ఇంకెన్నాళ్ళు బాధిస్తావు. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతావో, ఎంతగా శరీరం నలుగొడతావో, ఎంతగా ఉపవాసంతో బంధిస్తావో, ఎంతగా లోకాశలను చంపుకుంటావో, ఎంతగా నీలో ఉన్న అహంకారాన్ని, నీలో ఉన్న పొగరుని, నీలో ఉన్న గర్వాన్ని తగ్గించుకుంటావో అంతలో నువ్వు క్రీస్తులో ఎరిగినట్లు. ఎవడైనా ఒక మాట తెలియకో తెలుసు ఒక మాట అంటే సహించు, భరించు. ఏమైంది? మీదడపడం ఎందుకు? తిరిగి దూషించడం ఎందుకు? అతని గురించి 10 మంది దగ్గర చెప్పడం ఎందుకు? అతను అంతే నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు మరి ఎంత ఎరిగి ఉన్నావు క్రీస్తుని? ఇంకెప్పుడు నేర్చుకుంటావు? గుర్తుపెట్టుకోండి, వాక్యం చెబుతా ఉంది. యోహన్ రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం, మీరు దేవుడి సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అంటే మీరు ఎమోషన్స్కి మీరు కనెక్ట్ అయిపోకండి. కోపం వచ్చినప్పుడు కోపిష్టిలాగా, శాంతంగా ఉన్నప్పుడు శాంతి స్వరూపుడులాగా, నో సహోదరి సహోదరులారా, ఇంతవరకు అనిపిస్తున్నారు మిమ్మల్ని. తాను శ్రమ పొందియో తిరిగి శ్రమ పెట్టలేదు, తాను దూషించబడి తిరిగి దూషించలేదు, తాను అవమానించబడి మరణం దూరం పెట్టలేదు. క్రీస్తు ఎల్లవేళలా కూడాను క్షమిస్తూ, సహిస్తూ, భరిస్తూ ముందుకు సాగారు. అంతేకాకుండా ఆయన శ్రమల గుండా వెళ్తూ విధేయత నేర్చుకున్నాడు. అక్కడ మనము ఎంతవరకు దేవుడికి విధేయులుగా ఉంటున్నాం? ఇన్నాళ్ళ భక్తి జీవితంలో ఎంతవరకు మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం? ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సహోదరి సహోదరులారా, ఇదే మంచి అవకాశం. బహుశా ఈ అవకాశం మళ్ళీ మీకు రావచ్చు, రాకపోవచ్చు. క్రీస్తుని ఎరిగి ఉందాం. క్రీస్తుని ఇంకాస్త లోతుగా భక్తి చేస్తూ, ఇంకాస్త ఆయన క్లోజ్ రిలేషన్షిప్లో ఉంటూ మనం ముందుకు కొనసాగుదాం. ప్రయత్నం చేద్దామా? ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ ప్రేమికులైన తండ్రి, ఘనుడ గొప్ప స్తోత్రం. ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రభువా, నన్ను కీడు చేసిన వారిని కూడా ప్రేమిస్తూ, మీ యొక్క స్వభావంలోకి, సారూప్యతలోకి, మీకు గుణగణాలను ప్రభువా నేను ఎప్పుడైతే కలిగి ఉంటానో, ఎప్పుడు సంపూర్ణ మానసు పొందుకుంటాను, ఎప్పుడు లోకానికి వేరుగా జీవిస్తాను, ఎప్పుడు లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, లోకపు ఉద్దేశములు విడిచిపెడతాను, అప్పుడే మిమ్మల్ని ఎరిగినట్లు, అప్పుడే మారు మనసు పొందినట్లు, అప్పుడే నేను మీకు నచ్చడానికి వాడుతున్నట్లు, అప్పుడే నేను భక్తి చేస్తున్నట్లు, ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నట్లు. కాబట్టి ప్రభువా, అటు రీతిగా ముందుకు సాగుటకు కావాల్సిన ఆత్మ నిగ్రహాన్ని నాకు అనుగ్రహించండి. ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి. గర్దింపు ఆత్మను నాకు గ్రహించండి. ఆత్మ గర్దిస్తున్నప్పుడు వెంటనే లోబట్టుకు కావాల్సిన ఆత్మను నాకు దయచేయండి. ఈ శరీరాన్ని ఎలాగ నలుపుకొట్టాలని నాకు నేర్పించండి ప్రభువా. ప్రభువా, ఈ శరీరాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలని నేర్పించండి ప్రభువా. పాపము మానలేని కన్నులు కలిగి ఉన్న వాడిగా ప్రభు మిమ్మల్ని నేను దుఃఖపెడుతా ఉన్నాను ప్రభువా. ఇంతేనా నేను క్రీస్తు మీద వేయనది అనిపిస్తూ ఉన్నాను ప్రభువా. కన్నులతో పాపం చేయకున్నట్లు, నోటితో పాపం చేయకున్నట్లు, వెంటనే నోరు జారి పాపం చేయకున్నట్లు, వెంటనే దూషించి, ద్వేషించి, బోతులాడి పాపం చేయకున్నట్లు సహాయం తెచ్చేయండి ప్రభువా. ఇలా చాలా మంది ఉంటున్నారు తండ్రి.
వారిని బట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వారిని మార్పు కలిగించండి, మారు మనసు కలిగించండి ప్రభా. వాక్యం నేర్చుకున్న దానికి లోబడికి సహాయం తెచ్చేయండి. ఇంకను ఎంతగా లోబడితే అంతగా ఇంకా మీరు నేర్పిస్తారని, అంతగా జ్ఞానం కలుగు చేస్తారని, అంతగా ఆత్మీయత వృద్ధిని కలుగు చేస్తారని ప్రభా. మీతో సహవాసం కలిగి ఉన్నప్పుడే సమాధానాన్ని పొందుకోగలుగుతామని, రేపటి విషయం హెచ్చంత కలిగి ఉంటామని ప్రభా మేము తెలుసుకొని నేర్చుకుని ముందుసారి ప్రభా మాకు అనుగ్రహించమని, మా యొక్క నిరీక్షణ చేస్తున్న సరైన ప్రతిఫలం మేము కలిగి ఉంటుంది సహాయం దయచేయమని మహోన్నతుడు మా రక్షకుడు పరిశుద్ధుడు రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.